చేస్తున్నాను. అలాగే 27 ఎలక్షన్ కోడ్ ఉంది. మీరందరూ చదువుకుంటున్నారు, మీ అందరికీ బాగా తెలిసిన విషయాలు. కోడ్ ఉంటుండగా కోడ్ ఉల్లంఘన చేసి మీరు నిరసన అల్లాపుల అసెంబ్లీని చేయకూడదు. మీరు మా పిల్లలు లాంటి వాళ్ళు మీకు చెప్తున్నాను. మీకేమో వేరే మిమ్మల్ని డైవర్ట్ చేయాలనో మీకు నష్టపరచాలని చెప్పడం కాదు. ఈరోజు ప్రతి దగ్గర డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గ్యాదర్ అయ్యారంటే ఎవిడెన్స్ ఉంటుంది, ఇక్కడ మేము మాట్లాడామంటే ఎవిడెన్స్ ఉంటుంది, పేపర్లో వస్తుంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ఎలక్షన్ టైంలో పెట్టిన పర్మిషన్స్ మన చేతిలో ఉండవు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. అందరూ మీరు మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు, మీలో కొంతమంది మళ్ళీ ఐపీఎస్లో ఐఏఎస్లో అవ్వాల్సిన వాళ్ళు. మీ శ్రేయస్ కోసం చెప్తాను. మా పిల్లలు కూడా మీలో పరీక్షలు రాస్తున్నారు. మిమ్మల్ని ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఏదైనా జరుగుతుందని ఆశ ఉండడం తప్పేం లేదు. ఈ యాజిటేషన్స్, ఈ ప్రొటెస్ట్లు, ఈ బయటికి వెళ్ళడం అనేది ప్రజెంట్ సినారియోలో ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఏదైనా ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్కి పర్మిషన్ పెడితే పర్మిషన్ తీసుకుని ఏదైనా మీరు చేయొచ్చు. మీరు ఇక్కడ గ్యాదరింగ్ ఉంది, అన్నీ డిజిటల్ ఎవిడెన్స్లో వస్తాయి. నేనేమైనా కప్పుకొచ్చేది రేపు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నేనేమైనా మీ మీద సింపతి ఉన్నప్పుడు కూడా నేనేమి చేయలేను. కాబట్టి మీకు అందరికీ ఒక మాట చెప్దామని చెప్పేసి ఇక నేను ఏరియా ఏసీపీ నేను ఒక మాట చెప్దామని చెప్పేసాను. మళ్ళీ ర్యాలీలు, మళ్ళీ బయటకు రావడాలు, మళ్ళీ ట్రాఫిక్ ఆపడాలు ఏమైనా చేస్తే ఇవన్నీ కూడా రికార్డ్ మన ఎవిడెన్స్ మనకి వచ్చేస్తుంది. మాస్ యాక్టివిటీలో క్రిమినల్ కేసులో ప్రతి ఎలక్షన్కి కనెక్ట్ అయింది. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను మీలో ఒకప్పుడు చదువుకునేవాడిని, నేను కూడా పరీక్ష రాసి వచ్చినవాడిని. మీలో మేము కూడా యాజిటేషన్స్ యూనివర్సిటీలో ఉండేటప్పుడు చేసిన అంతా కానీ. బట్ ప్రజెంట్ సినారియో ఈ ఎలక్షన్ కోడ్ ఉంది. అదర్వైజ్ మేము కూడా నిన్న మన వాళ్ళు అడిగారు, లోకేష్ అక్కడ వాడు మేము ఇక్కడ జంక్షన్ వరకు ర్యాలీ వెళ్తా ఉన్నాయి. అదర్వైజ్ నేను కూడా ఎలా చేసి ఉండేవాడు. మేము రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టమని కూడా చెప్పాము. అదేదైనా ఉంటే నేను మా చేతులు కూడా ప్రజెంట్ ఏమన్నా రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. మీరు పర్మిషన్ పెడితే వాళ్ళు మాకు అడిగితే మేము పర్మిషన్కి నోటిఫికేషన్స్ ఇవ్వగలం. బట్ అనాథరైజ్డ్గా ఏం చేసినా ప్రతిదానికి మీకు తెలిసి పేపర్లో చూస్తున్నారు కదా, పర్మిషన్ లేకుండా మొన్న మీటింగ్కి వెళ్తే ఏమైంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనం దాచేయలేము. డిజిటల్ ఎవిడెన్స్ ప్రతి వాళ్ళు ఫోటో తీస్తారు, పేపర్ వాళ్ళు తీస్తున్నారు. నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్న తీస్తాను. మాకు బాడీ వార్న్ కెమెరాస్ ఉన్నాయి, మాకు డ్రోన్స్ ఉన్నాయి, అన్నీ కూడా శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. మనం అవాయిడ్ చేయలేము. ఏది కూడా అందరం కూడా ఫిక్సప్ అయిపోతాం. నేను కూడా చూడట్టు ఉండలేను. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది, 3 రోజులు తిరిగింది. దయచేసి మీరు అంతా బాగా చదువుకునే మంచి ప్రాస్పెక్ట్స్ వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, అలాగే నేను కూడా మీరు ఏదో చేస్తారని నేను భయపడలేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే అల్టిమేట్గా స్టేట్ ఈజ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు, రాజ్యం తన చేసుకుపోతుంది. కానీ మీరు కొంచెం అది ఆలోచించుకోండి. పిల్లలు మీరు అంత మంచి భవిష్యత్తు మీ వెల్ఫేర్ చూస్తారు. మీకు తండ్రిగా చెప్తున్నాను. మా అబ్బాయి కూడా రేపు గ్రూప్ 2 రాస్తున్నాడు. హైదరాబాద్లో ఆయనకి ఉన్న ప్రతి వాడికి ఉద్యోగం కావాలని కోరుకుంటాను. ఇక్కడ నేను మీకు మాట్లాడింది చప్పట్లు కొట్టడానికో ఎప్రిషియేషన్కో కాదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఎవరు కూడా ఏది కూడా వైలేట్ చేయలేము. ఇది ఏమి చేసినా నాకు వైలేషన్ వచ్చినా నాకు ఇబ్బంది, నా ఉద్యోగానికి కూడా ఇబ్బంది. ఎరాలని కన్సర్న్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ బాగా తెలుసుకుంటుంది. దయచేసి మళ్ళీ చప్పట్లు కేకలు మాట్లాడవద్దు. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీరు భవిష్యత్తు ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ రూపాయి కష్టపడి ఇక్కడ పంపించారు. ఈ స్టేజ్లో పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు. నేను కూడా అలాగే వచ్చాను. చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చి చదువుకుని ఆంధ్రరాష్ట్రంలో చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకుని ప్రతి పరీక్షకి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళని. నేను డైరెక్ట్గా 91 ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. ఇలా కాంపిటీషన్లో చేసి అన్ని పరీక్షలు రాసి వచ్చాం. బట్ ప్రజెంట్ సినారియోలో ఒక కేసు ఉంటే మనం పాస్పోర్ట్ రాదు, ఉద్యోగానికి పనికిరాం. నిన్న లోకేష్ చెప్పాను, అతను కూడా తెలుసు. రాష్ట్రానికి బాలకృష్ణ అని ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను. ఆయన కూడా తెలియకుండా కేసులో చాలా ఇబ్బంది అయ్యింది. మళ్ళీ నేనే అతనికి తెలియదని చెప్పేసి మళ్ళీ రైటింగ్ కేసు పెట్టినట్టు అతనికి తెలియదని రాయటం వచ్చింది. క్రిమినల్ కేసులు చాలా ప్రమాదం. నేను అందులో ఉన్నాను కాబట్టి నాకు అనుభవం నేను చెప్తున్నాను. మీరు చాలామందికి ఏమి కాదులే అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ ఎవిడెన్స్ ప్రజెంట్ సినారియోలో డిజిటల్ ఎవిడెన్స్లో కవర్ అవుతున్నాం. మా డ్రోన్స్ ఉన్నాయి. మా డ్రోన్ కూడా మీకు రోజు పిక్చర్స్ తీస్తున్నారు, మీకు తెలుసు లేదు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే రేపు పొద్దుట 10 రోజులు పోయిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత అది దాన్ని వీ కెనాట్ డిలీట్ ఇట్.
ఎవిడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకోండి అందరూ. మా అబ్బాయి కూడా రేపు గ్రూప్ 2 రాస్తున్నాడు. హైదరాబాద్లో ఆయనకి ఉన్నాయి. ప్రతి వాడికి ఉద్యోగం కావాలని కోరుకుంటాను. ఇక్కడ నేను మీకు మాట్లాడింది చప్పట్లు కొట్టడానికో ఎప్రిషియేషన్కో కాదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఎవరు కూడా ఏది కూడా వైలేట్ చేయలేము. ఇది ఏమి చేసినా నాకు వైలేషన్ వచ్చినా నాకు ఇబ్బంది, నా ఉద్యోగానికి కూడా ఇబ్బంది. వీఆర్ ఆల్ అండర్ కన్సల్టెడ్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్. బాగా తెలుసు మీకు అందరికీ. దయచేసి ఎవరు మళ్ళీ చప్పట్లు కేకలు మాట్లాడవద్దు. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీరు భవిష్యత్తు ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ రూపాయి కష్టపడి ఇక్కడ పంపించారు. ఈ స్టేజ్లో పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు. నేను కూడా అలాగే వచ్చాను. చాలా మా తల్లిదండ్రులు కష్టపడితే ఇక్కడికి వచ్చి చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకొని ప్రతి పరీక్షకి పోటీ పరీక్షకి పోటీ పడి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళమే. నేను డైరెక్ట్గా 91లో ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. ఇలా కాంపిటీషన్లో చేసి అన్ని పరీక్షలు రాసి వచ్చాను. బట్ ప్రజెంట్ సినారియోలో ఒక కేసు ఉంటే మనం పాస్పోర్ట్ రాదు, ఉద్యోగానికి పనికిరాము. నిన్న లోకేష్ చెప్పాను, అతను కూడా తెలుసు. లాస్ట్ టైం బాలకృష్ణ అని ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు. ఆయన కూడా తెలియకుండా కేసులో ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఇబ్బంది అయ్యింది. మళ్ళీ నేనే అతనికి తెలియదని చెప్పేసి మళ్ళీ ఇన్ రైటింగ్ కేసు పెట్టినట్టు అతనికి తెలియదని రాయటం వచ్చింది. క్రిమినల్ కేసులో చాలా ప్రమాదం. నేను అందులో ఉన్నాను కాబట్టి